ఇవాళ మనం 'బోండ్లాం పెండ్లి' అనే కథని తెలుసుకుందాం. పోకిరి మూకల జుట్టొకటి బొండ్లాం పెండ్లికి వచ్చింది. ఆకాశమంతటి పందిట్లో అమ్మలక్కలను చేరారు. భూదేవంతటి అరుగులపై బొర్రలగాంగి కూర్చుంది. తమలపాకు దడి చుట్టారు. దాసీముండలు నిలిచారు. కూర్చిన ముత్యాల హారాలు కొందరు కూరుస్తున్నారు. కూర్వని ముత్యాల తలంబ్రాలు కొందరు కలబోస్తున్నారు. సన్నాయి నొక్కులతో పీర్సాహెబు మేళము సాగింది. అప్పయ్య శాస్త్రుల మంత్రాలు కప్పల బెకబెకలట్లున్నాయి. సుముహూర్తము దాసిందంటూ సూత్రం గట్టన్నాడతడు. బొండ్లం సూత్రం పట్టాడు. పెండ్లి కుమార్తె తలెత్తింది. పిల్ల తరపు వాడొకడీలా పేచీ పెడుతూ, పిల్లోడా వరిగ పొట్టుతో మోకేస్తావా? సూత్రము గట్టాలనియన్. పెండ్లి కుమారున కుళ్ళంతా ముండ్లు గ్రొచ్చినట్లుందప్పుడు. పొట్టి ముంతయొకడిది వింటూ బొండ్ల వైపున గూర్చుండి, జల్లెడతో మీ అమ్మాయి నీళ్లు తీసుకొచ్చిందంటే నిమిషములో వేయిస్తాము, నిగ్గుదోలిపిస్తామనియన్. పెండ్లి కుమార్తెకు సిగ్గేసి పెద్ద తడవు తల వంచింది. పక్కలు నొప్పులు పుట్టేలా పందిరి పకపకలాడింది. పర్యాచకములతో పెండ్లి బ్రహ్మాండంగా జరిగింది. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.